హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేపింది. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు దోపిడీ చేశారు. డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై గన్ తో కాల్పులు జరిపారు. రషీద్ కాల్కి బుల్లెట్ గాయమైంది. మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ నడి ఒడ్డులో మరోసారి గన్ కాల్పులు తెగబడ్డారు దుండగులు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క గన్ కాల్పుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నవారు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు మనం కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఉన్నాము. ఈ యొక్క ఎస్బీఐ ఏటీఎం దగ్గరనే ఇక ఉదయం ఇద్దరు దుండగులు వచ్చేసి ఆ వ్యక్తి పైన మొత్తంగా చూసుకుంటే కనుక ఒక వ్యక్తి పైన దారుణంగా అయితే దాడులకు తెగబడ్డారు ఆ గన్తోని. అయితే నగరంలో కోటి ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన కాల్పులలో ఘటన తీవ్ర కలకలం రేపింది. కోటిలోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి నాంపల్లి ప్రాంతానికి చెందిన ఆ బట్టల వ్యాపారి రిన్షాద్ పైన మొత్తంగా కూడా అయితే దుండగులు కాల్పులు జరిపారు. 6 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపిన ప్రకారంగా చూసుకుంటే కనుక రిన్షాద్ ప్రతిరోజు లాగానే తన వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క లావాదేవీల అమౌంట్ ఎప్పటిలాగానే డిపాజిట్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆ డిపాజిట్ చేసే క్రమం లోపలనే ఇక్కడే ఈ దాంట్లో ప్రతిరోజు డిపాజిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఆ డిపాజిట్ చేసేందుకు ఈరోజు ఉదయం వచ్చారు. ఉదయం వచ్చిన క్రమం లోపల ఈ క్రమంలో అయితే ఉదయం 6:50 ప్రాంతం లోపల ఇక్కడ చేరుకున్నటువంటి తన అయితే స్కూటీని తీసుకుని వచ్చారు. ఆ బ్యాగ్లో ఒక బ్యాగ్ని వేసుకొని కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే దుండగులు ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా ఆయనను గమనించిన నేపథ్యంలో ఇక్కడే వచ్చేసి ఈ ప్రాంతం లోపల మనం చూసుకుంటే కనుక ఈ ప్రాంతం నుండి మనం స్ట్రేట్గా విజువల్ చూస్తున్నాం. వెహికల్స్ వస్తున్నటువంటి ఏదైతే వెహికల్స్ ఇక్కడ నుండి రావడం జరిగింది. ఈ క్రైమ్ స్కీన్ ఏదైతే ఉందో ఈ సీన్లో మొత్తంగా కూడా ఒక పార్క్ చేశారు. ఇక్కడ వెహికల్ని పార్క్ చేసి లోపలికి వెళ్తున్న క్రమం లోపలనే అయితే సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ నుండి వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో అటు నుండి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వచ్చారు. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఉట్టిన అతని పైన రిన్షాద్ ఎవరైతే ఉన్నారో రిన్షాద్ పైన కాల్పులకు తెగబడ్డారు. ఒక మొత్తంగా కూడా 2 రౌండ్ల ఫైరింగ్ జరిగింది. 2 రౌండ్ల ఫైరింగ్లో భాగంగా ఒకటి కాల్ లోపల తగిలింది, ఇంకొకటి మిస్ఫైర్ అయినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క సీన్ చూస్తున్నాము. ఇక్కడే పార్క్ చేసేసి ఆయన పైన దాడి అనంతరం అది వెహికల్ని తీసుకొని బ్యాగ్ని కూడా తీసుకొని ఆ వెహికల్ తీసుకొని ఇటు నుండే సేమ్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ మెయిన్ రోడ్లో ఇటు నుండే ఆ యొక్క దుండగులు ఆ యొక్క వెహికల్లో పారిపోయినటువంటి ఆ దృశ్యాలను మొత్తం సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇటు నుండి కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్ళినట్టుగా కూడా అయితే సమాచారం అయితే పోలీసుల నుండి సమాచారం వస్తుంది. ఆ యొక్క దుండగులను పట్టుకోవడానికి ఇప్పటికే 5 బృందాలను ఏర్పాటు చేశారు. 5 బృందాలను ఏర్పాటు చేసి ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అయితే దీన్ని మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా అయితే దీనికి సంబంధించి అయితే వీళ్ళిద్దరికీ ఏదైనా పరిచయం ఉందా, వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందా, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు రిన్షాద్ ఆరోగ్య పరిస్థితి అయితే మొత్తం టోటల్గా కూడా ఎలాంటి అపాయం లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో అయితే వీళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ విధంగా ఇంకెక్కడైనా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయా, ఇటువంటి సిచ్యువేషన్ ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడైనా వీళ్ళకు ఉన్నాయా అనే కోణం లోపల చూస్తున్నారు. అదేవిధంగా గన్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క గన్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్లో ఇదే క్రమం లోపల గతంలో కూడా చూసినటువంటి సంఘటనలను చూస్తాం. ఇక్కడ నుండే చైతన్య కుమార్ డీసీపీ చైతన్య కుమార్ అయితే ఇక్కడ ఒక కానిస్టేబుల్తో జరిగినటువంటి సిచ్యువేషన్లో కూడా కానిస్టేబుల్ పైకి ఒక రౌడీ షీటర్ అయితే గన్తో కాల్పులు జరిపే సమయం లోపల అయితే ఆత్మరక్షణలో భాగంగానే చైతన్య కుమార్ కూడా కాల్పులు జరిపినటువంటి దృశ్యం ఇక్కడ నుంచి కూతవేట దూరం లోపలనే ఆ సంఘటన కూడా జరిగింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక ఈ జరిగిన సంఘటన మొత్తంగా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా భయాందోళన చేసింది. ఏటీఎంకి వచ్చేవారు ఉంటారు, ఉదయం కావడం చేత ఇది ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఖచ్చితంగా అయితే దుండగులు ఎవరున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కొరకు 5 బృందాలు గాలిస్తున్నాయి. వాళ్ళని వీలైనంత తొందరగా కూడా పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.